నిన్న మాదాపూర్లో ఒక ఇన్సిడెన్స్ జరిగింది. అమ్మ పుట్టినరోజు అని చెప్పేసి కొడుకు తన ఫ్రెండ్స్ అందరికీ మందు పార్టీ ఇచ్చి పాపం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాం, పిల్లలు ఏం చేస్తున్నారో, పిల్లల ప్రవర్తన ఏంటో, పిల్లలు చెడు వ్యసనాలకి బానిస అవుతున్నారా, ఇలాంటి విషయాలన్నీ తల్లిదండ్రులు గమనించుకోండి. కొంచెం రేపొద్దున్న ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. దానికే బానిస అయ్యారు అని అంటే మళ్ళీ వాళ్ళని మార్చడం చాలా కష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. చూడండి, ఈ రోజున చిన్న పిల్లాడు పాపం గట్టిగా ఉంటే ఒక 25 ఏళ్ళు కూడా ఉండవేమో అబ్బాయికి, 20-22 అలా ఉండొచ్చేమో. మరి అంత వయసున్న కొడుకు ఇలా మందు పార్టీ ఇచ్చి ఇలా ఫ్రెండ్స్తో కొట్లాటలు పెట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుని వేరే వాళ్ళ చేతిలో చనిపోయాడనంటే ఎంత బాధాకర విషయం చెప్పండి. మాదాపూర్లో ఒక తల్లి పుట్టినరోజు అంట. అయితే ఇంటి దగ్గర కేకు అవి తల్లికి చక్కగా కట్ చేయించి తన ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని చెప్పేసి వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరినీ పోగేసి బీర్ బాటిల్స్ అవన్నీ కొనుక్కొని యశోద హాస్పిటల్ వెనకాల కూర్చుని పార్టీ చేసుకుంటూ ఉన్నారంట, కేకులు కట్ చేసుకుని. అయితే ఇంకొక 3 కుర్రాళ్ళు ఎవరో కారులో వెళ్తూ అక్కడ ఆగి మేము కూడా పార్టీలో జాయిన్ అవుతాం, మాకు కూడా మందు పార్టీ ఇవ్వండి అని చెప్పేసి అడిగారంట. అడిగితే వీళ్ళు అన్నారంటే మీరు ఎవరో మాకు తెలీదు, మా దాంట్లో ఏమి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, మేము ఇవ్వము అని చెప్పేసరికి వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ పెరిగిందంట. ఇక్కడ వీళ్ళ గ్రూపు వాళ్ళ బయట నుండి వచ్చిన వాళ్ళు 3 కలిసి మాట అనుకుని గొడవ పడ్డారు. ఒకళ్ళు వాదించుకుంటూ ఎక్కువ గొడవ అయ్యేసరికి ఇంక అక్కడ ఉన్న బీర్ బాటిల్స్ని పగలగొట్టి ఈ జితేంద్ర అనే అబ్బాయిని పొడి చేశారు. ఈ జితేంద్ర అనే అబ్బాయి ఎవరంటే పాపం అమ్మ బర్త్డే చేసిన కొడుకు, నిజంగా చిన్న వయసు అబ్బాయి. ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకరినొకరు కలబడి ఒకరినొకరు కొట్టుకునేసరికి జితేంద్ర అనే అబ్బాయి ఫ్రెండ్స్కి కూడా గాయాలయ్యే. ఈ జితేంద్ర అనే అబ్బాయిని వాళ్ళు బీర్ బాటిల్స్తోనూ వాటితోనూ పొడి చేశారు. అక్కనున్న యశోద హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, అక్కడ చనిపోయాడు. తాగిన మైకల్లో ఆ మత్తు పదార్థాలకు అలవాటైపోయి ఏం చేస్తున్నారు అనే విషయం కూడా మర్చిపోయి ఈ రకంగా కొట్టుకున్నారు అని అంటే ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు అమ్మ బర్త్డే అని అన్నప్పుడు, అమ్మని సంతోషంగా ఉంచాలన్నప్పుడు అమ్మకు ఒక గిఫ్ట్ కొని ఇవ్వచ్చు, అమ్మతో స్పెండ్ చేయొచ్చు, అమ్మని చక్కగా ఏదైనా తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే అమ్మను ఒక సినిమాకి తీసుకువెళ్ళొచ్చు, హోటల్స్కి రెస్టారెంట్లకి. అమ్మకి ఇంట్లో ఆ రోజున ఏ పని పెట్టకుండా చక్కగా మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్ళి అమ్మకి ఇష్టమైనవన్నీ కొనిపెట్టచ్చు, అమ్మకు ఒక మంచి చీర కొనిపెట్టచ్చు, లేదంటే అమ్మకు ఒక గోల్డ్ కొనిపెట్టచ్చు. కొనివ్వాలంటే ఎన్ని ఉన్నాయి చెప్పండి, గిఫ్ట్లు కొనివ్వాలంటే అమ్మకి ఇవ్వాలని అంటే. నిజంగా తల్లి మీద ప్రేమ ఉన్నవాడైతే అమ్మని చక్కగా ఆ రకంగా చూసుకుని అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులు అందరూ కలిసి సినిమాకో రెస్టారెంట్కో చక్కగా అలాంటి వాటికి వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలకో. అంతేగాని అమ్మ పుట్టినరోజు అని చెప్పేసి 10 మంది ఫ్రెండ్స్ని పోగేసుకుని పార్టీలు ఇవ్వడం ఏంటండి, అది కూడా మందు పార్టీలు. ఆ వయసు పిల్లలకి తాగుడు అలవాటు అయితే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో చూసారండి. ఇప్పుడు మీ పిల్లలు మీకు మంచి వాళ్ళైనా కూడా అవతల వాళ్ళు గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అవతల వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు. ఈ తాగుడు కోసం వీటి కోసం ఏం చేయడానికన్నా సరే తెగించేస్తారు. ఇంకా ఈ మందుకు అలవాటు పడినాడు ఆ సమయానికి ఆ మందు ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాడు. చివరికి దొంగతనాలు చేస్తారు, మానభంగాలు, ఇలాంటివి ఇంట్లో ఏముంటే అవి పట్టుకుపోవడం, ఎవరిని పడితే తల్లి చెల్లి అని చూడకుండా కొట్టేయడాలు, ఇలాంటివి మనం ఎన్ని చూడట్లేదు చెప్పండి. తాగుడికి మత్తు పదార్థాలకి బానిస అయిపోయిన పిల్లలు ఈ రకంగా ఇలాంటి తప్పుల పనులు చేస్తూ ఉంటారు. ఒకరినొకరు మందు కోసం కొట్టుకున్నారు అని అంటే వాళ్ళ వయసు ఎంత చెప్పండి. అవతల పిల్లలైనా యువతల పిల్లలైనా ఇప్పుడు అవతల వాడు వచ్చి ఈ అబ్బాయిని పొడిచి చంపాడు అని అంటే అవతల వాడికి కూడా శిక్ష అనేది పడుతుంది కదా, వాడు జైలుకి వెళ్తాడు కదా. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ప్రాణాలు పోగొట్టుకున్న ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి, అమ్మ పుట్టినరోజున కన్న కొడుకు చనిపోయాడు అని అంటే ఎంత బాధాకర విషయం చెప్పండి. అందుకే పిల్లలు ఏం చేస్తున్నారో మీరు గమనించుకోండి. ఈ రోజున పిల్లలు ఏమని మాట్లాడతారంటే ఇది కామను, ఇది ఫ్యాషను, ఇది సాఫ్ట్వేర్లు అన్నాక ఇలాంటి పార్టీలు పబ్బులు ఇవన్నీ మామూలే, బర్త్డే పార్టీలు అంటే వెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళు తాగుతున్నారు అని చెప్పేసి ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ఏ పార్టీ అయినా కూడా ముందు తాగుడు అనేది ఉండాలి. అది లేకపోతే అక్కడ పని అవ్వదన్నమాట. ఆ తాగుడికి బానేసి అవ్వడం వల్ల ఆ మత్తులో ఎవరేం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఆ వయసుకి వాళ్ళు అలా తాగుడు అలవాటు అయితే రేపొద్దున వాళ్ళ ఫ్యామిలీని ఏ రకంగా పోషిస్తారు చెప్పండి. ఇంట్లో భార్య పిల్లలతో తగాదాలు రావా? ఇది ఏదన్నా పెద్ద వారసత్వంగా వచ్చిన పద్ధత ఆచారమా చెప్పండి ఇలా తాగడం అనేది? మీ పెద్దవాళ్ళు తాగారు అని అనేసి మా నాన్న తాగుతున్నాడు ఏముందలే ఇందులో తప్పని చాలామంది పిల్లలు తాగేవాళ్ళని చూసాం. తండ్రులు చేయబట్టే కదా పిల్లలకు అలవాటు అవుతుంది. కాబట్టి ముందు పెద్దవాళ్ళు తాగడం మానేసి పిల్లలకి భయం అనేది చెప్పండి, ఇది తప్పురా ఇది చేయకరా అని. పిల్లల ముందే కూర్చుని పెద్దవాళ్ళు తాగుతూ ఉంటే పిల్లలు దానికి అలవాటు పడక ఏమవుతారు చెప్పండి. బాగా తాగినా మీరు ప్రశ్నించే పరిస్థితి ఉండదు. నువ్వు తాగట్లేదా, నేను తాగితే తప్పేంటి అనే పరిస్థితికి తెచ్చుకుంటారు. పిల్లల చేత అలా అడిగించుకోవడం ఎంత సిగ్గుగా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఇలాంటి వ్యసనాలు
వ్యసనాలకి పిల్లల్ని దూరంగా ఉంచండి. పిల్లలు బయటకు వెళ్ళారు అని అంటే ఏం చేస్తున్నారో ఈ రోజుల్లో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ రోజున చెట్టంత కొడుకుని పాపం ఆవిడ కోల్పోయింది అని అంటే పుట్టినరోజు పూట కొడుకుని పోగొట్టుకున్న తల్లి పరిస్థితి ఏంటి చెప్పండి. అమ్మ బర్త్డే అయితే మందు పార్టీలు ఏంటండి ఫ్రెండ్స్ తోటి? అసలు ఏమైనా కొంచెమైనా అర్థం ఉందా? చాలామంది ఏంటంటే తాగడం కోసం ఏం కారణం దొరుకుతుందా అని చూస్తారు. ఒక ఉద్యోగం వస్తే పార్టీ ఇవ్వాలి, ఇంట్లో ఎగ్జామ్ పాస్ అయితే పార్టీలు ఇవ్వాలి, ఎక్కడికన్నా వెళ్తే పార్టీలు ఇవ్వాలి. ఏంటండి పుట్టినరోజు? ప్రతి సంవత్సరం పుట్టినరోజులు వస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇంట్లో అక్క పుట్టినరోజైనా పార్టీలు ఇవ్వాలి, అమ్మ పుట్టినరోజులైనా పార్టీలు ఇవ్వాలి. ఏంటండి ఇది? కారణమా? తాగడానికి ఒక కారణం కనబడాలన్నమాట అక్కడ వాళ్ళకి. ఏదో ఒకటి ఆ టైంకి ఆ కారణం దొరికి తాగేయాలి. ఎందుకంటే ఇంకా దానికి అలవాటు పడిపోయారు. ఆ టైంకి ఏదో రకంగా పడిపోవాలి. ఆ రకంగా ఉన్నారు పిల్లల పరిస్థితి. అందుకే చెప్తున్నాం, తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఎంత చదివించావు, ఎన్ని లక్షలు పెట్టి చదివించావు, మా పిల్లలు ఎంత సంపాదిస్తున్నారు, ఇది కాదు. వాళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళకి మంచి అలవాట్లు ఉన్నాయా లేదా, ఈ రకంగా చూసుకోండి. అంతేగాని మీరు ఎంత లక్షలు పెట్టి చదివించినా మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? వాళ్ళ మెంటాలిటీ సరిగ్గా లేదు అని అంటే, ఇలా చెడు వ్యసనాలకి బానిస అయ్యారు అని అంటే రేపొద్దున భార్య పిల్లల్ని ఏ రకంగా చూసుకుంటారు చెప్పండి? పలానా వాళ్ళ పిల్లాడిగో ఇలాంటంటే తాగుమోతాడంటే ఇంకా వాడు ఎప్పుడు వ్యసనాలే అని చెప్పేసి నలుగురు నాలుగు రకాలు చెప్పుకోరా చెప్పండి? ఎవరో చెప్పుకోవడం మాట ఎలా ఉన్నా ముందు మన పిల్లల భవిష్యత్తే కదా పాడవుతుంది. రేపు చేసుకున్న భార్య మధ్యన గొడవలు వస్తాయి కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఏదైనా సరే చిన్నదిగా ఉన్నప్పుడే మనం దాన్ని ఖండించాలి. పిల్లలు ఇలా తాగుతున్నారని మీకు తెలిసినప్పుడు వద్దురా అని చెప్పేసి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించాలి. లేదంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎవరైతే చేస్తున్నారో ఆ పిల్లలకి దూరంగా ఉంచండి. మీ అబ్బాయి మంచివాడు అవ్వచ్చు, కానీ తనతో ఉండే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా చెడిపోతారు పిల్లలు. కాబట్టి మంచి స్నేహాలను చూసుకోండి. పిల్లలు అవతల వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎటువంటి వాళ్ళు మంచి వాళ్ళైనా మన పిల్లలతో స్నేహం చేస్తున్నారు, రేపు పొద్దున్న చెడు అలవాట్లకు బానిస అవుతారు, వాళ్ళు మంచివాళ్ళ కాదా, ఇలాంటివి చూసుకుని వాళ్ళతో స్నేహం చేసేలాగా చూడండి తప్ప పిల్లల్ని ఈ రకంగా ఎవరితో పడితే వాళ్ళతోటి స్నేహాలు చేయడాలు, ఇలాంటి మందు పార్టీలు ఏంటండి? ఈ వేళ జీవితాలే నాశనం అయిపోయాయి కదా. ఆ వయసు కొడుకు మళ్ళీ తిరిగి రావాలంటే వస్తాడా చెప్పండి? చాలామంది పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా ఇలా పబ్బులు పార్టీలని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అక్కడ ఏం చేస్తారనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈవేళ సరదాగా వెళ్ళిందే రేపు వ్యసనంగా మారచ్చు. తర్వాత మీరు మానేయమని చెప్పినా కూడా వాళ్ళు మానరు. ఎవరైనా చూడండి, తాగిన వాళ్ళని తాగద్దురా బాబు అని చెప్తే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళంటి వాళ్ళతోటి మాట్లాడరు. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయారు, అది లేకపోతే ఉండలేరు. అందుకే ఎవరన్నా తాగొద్దు అని చెప్పారంటే ఆ మాట వాళ్ళకి నచ్చదు, వాళ్ళతో మాట్లాడడం కూడా మానేస్తారు. కాబట్టి పరిస్థితులు అంత దూరం వచ్చేదాకా ఎవరు కూడా తెచ్చుకోవద్దు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల భవిష్యత్తు పాడైతే బాధపడేది ఎవరు చెప్పండి? తల్లిదండ్రులే కదా. రేపొద్దున వాళ్ళు ఏదైనా తప్పులు చేశారనుకోండి, ఆడపిల్ల అయినా సరే మగపిల్లలైనా సరే, మీ అమ్మ బాబు ఇలాగే పెంచారా నిన్ను, మీ అమ్మ మీ బాబుకి బుద్ధి లేదా, నువ్వు ఇలాంటి చెడిపోవడానికి కారణం మీ అమ్మ మీ బాబే, ఇంట్లో వాళ్ళు మీకు చెప్పరా అని ముందు తల్లిదండ్రులను తిడతారు. మరి ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి చెప్పండి? అదే ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళి ఏదైనా తప్పు చేసిందనుకోండి, ముందు మీ అమ్మ బాబు ఏంటి నిన్ను ఇలాగే పెంచారా అని అమ్మాయిని అంటారు. అదే కొడుకు చెట్టంత కొడుకు చెడిపోయాడు అనుకోండి, అమ్మ బాబు గాలికి వదిలేశారు ఈ వెధవని, చిన్నప్పటి నుండి ఏమీ పట్టించుకోలేదు, బాధ్యతలు నేర్పించలేదు, అందుకే వీడు ఎలా తయారయ్యాడని చెప్పేసి తల్లిదండ్రులు తిడతారు. మరి వాళ్ళు చేసిన తప్పులకి తిట్లు భరించాల్సింది ఎవరు? మీరే కదా. కాబట్టి ముందుగానే పిల్లల్ని చక్కగా చూసుకోండి. మీరు పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని కూడా గమనించుకోండి. వాడు పెద్దాడయ్యాడు, వాడికి అన్నీ తెలుసు, వాడు పర్వాలేదులే ఇంకా మనం తిరిగి చూసుకోకలేదు అని ఇలా మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. పెద్ద పిల్లలైనా కూడా ముందు గమనించుకోవాల్సింది వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోండి. వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిందనంటే కుమ్ములు ఏడ్చేది ఈ తల్లిదండ్రులే. కాబట్టి పిల్లల ప్రవర్తన గమనించుకోండి, చెడు వ్యసనాలకి దూరంగా ఉంచండి.